చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేడం వాళ్ళకి ఒకసారి జలుబు చేస్తే కంటిన్యూస్గా దగ్గర అవడము, నోట్లోంచి నొరగ రావడము, నీళ్లు గారడము ఇలా జరుగుతూ ఉంటుంది. జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఏదో సీజన్ వల్ల వచ్చిందో లేదంటే చిన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో అని చెప్పి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇలాంటి పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? ఫస్ట్ ఈ కండిషన్ చిన్నపిల్లల్లో ఎప్పుడు వస్తుంది అంటే ముక్కు వెనకాల ఎడినాయిడ్ అని ఉంటాయండి. ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్. మీరు టాన్సిల్స్ గురించి చాలా ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటారు. గొంతు లోపల టాన్సిల్స్ అని. ఎడినాయిడ్స్ అనేవి టాన్సిల్ లాంటివి లింఫ్ నోడ్స్, కానీ ఇవి ముక్కు వెనక భాగంలో ఉంటాయండి. నేను గాలి తీసుకునేటప్పుడు యూజువల్ గా గాలి ముక్కులో నుంచి ముక్కు వెనక భాగం నుంచి గొంతు వెనక భాగం నుంచి వెళ్ళి లారింగ్స్ అండ్ దెన్ ఇంటూ ది లంగ్స్. ఇది ఏమవుతుందంటే ఈ ఎయిర్ పాత్వే అనేది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఎడినాయిడ్స్ వాచిపోయి ఉంటాయండి కొంతమందికి. సో దేర్ ఆర్ గ్రేడ్స్ ఆఫ్ ఎడినాయిడ్స్. ఈ ఎడినాయిడ్స్ గ్రేడ్ 4 సైజ్ లో ఉన్నప్పుడు లేదంటే గ్రేడ్ 3 సైజ్ లో ఉన్నప్పుడు ఆ ఎయిర్వేని ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ చేస్తుందో పిల్లలు ముక్కు ద్వారా శ్వాస తీసుకోలేనప్పుడు ఆబ్వియస్ గా ఏమవుతుందండి, నోరు తెరిచి గాలి పీల్చుకుంటారు. అదే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మరీ ఎక్కువ అవుతుందండి. నోరు తెరిచి గాలి పీల్చుకోలేక గర్రమని గురక తీస్తూ పడుకుంటారండి. నెక్స్ట్ ఈ గురక తీసేటప్పుడే నోరేమట ఫ్రాత్ లాగా నీరు చేరి గాలి బుడగల్లాగా రావటం ఇవన్నీ జరుగుతుందండి.